హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డి లాస్ట్ టైం 2018లో రాసినటువంటి అభ్యర్థులకు రీఫండ్ అనేది చాలామందికి ఇంకా రీఫండ్ రాలేదు. సో వాళ్ళకి ఇదే చివరి అవకాశం. ఇప్పుడు మనకి ఎడిట్ ఆప్షన్ అనేది రావడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే మనకి ఇక్కడ లింక్ అనేది ఒకటి ఉంది, చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు క్లియర్ కనిపిస్తుంది. రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అండ్ కరెక్షన్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ పోస్టెస్ ఇన్ లెవెల్ 1 అగేన్స్ట్ CEN2 2018 అని మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. కింద చూపిస్తున్నా చూడండి, 22/3/2019 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది, లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది అని ఇవ్వడం జరిగింది. అక్కడ ఏంటంటే జస్ట్ మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ ఉన్నావా లేవా అని చేసి అప్డేట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని. దానికి అమౌంట్ అనేది పడిపోతుంది. 22వ తారీఖు 3/2019 నుంచి ప్రారంభించబడి 28/3/2019కి మనకు ఎండ్ అవుతుంది. ఈసారి మిస్ కావద్దు. సో అందరు కూడా ఎడిట్ చేసుకోండి, మీకు రీఫండ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి నేను లింక్ అనేది డైరెక్ట్ మీకు చూపిస్తాను ఏ విధంగా ఎడిట్ చేయాలనేది. లింక్ అండి, ఈ లింక్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రీఫండ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ డీటెయిల్స్ కరెక్షన్ అని క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ CEN సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 2/2018 అన్నట్టుది. సో అకౌంట్ డీటెయిల్ కరెక్షన్ కింద క్లియర్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకుంటే మనకు రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను సికింద్రాబాద్ జోన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జోన్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్షా, ఈ 3 ఎంటర్ చేస్తే మీకు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది లింకు. రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్షా ఎంటర్ చేయండి. ఒకవేళ కొందరికి ఓపెన్ కాకపోతే సాయంత్రం వరకు అనే ఓపెన్ అవుతుంది. సో నేను ఇప్పటిదాకా ఒకటి చేశాను, ఆల్రెడీ ఎడిట్ చేశాను, డీటెయిల్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. బ్యాంక్ డీటెయిల్స్ సేమ్ ఉన్నాయి, మరి ఎందుకో రీఫండ్ రాలేదు. దాన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి సబ్మిట్ చేశాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్ కాదండి, హాల్ టికెట్ నెంబర్ కింద మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది, రోల్ నెంబర్ అని ఉంటుంది ఒకటి హాల్ టికెట్లో మీకు. తర్వాత కింది నెక్స్ట్ ఆప్షన్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్షా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. మీకు డీటెయిల్స్ అనేది వస్తాయి. సో దాన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకసారి నేను ఎంటర్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ కాగానే మీకు మీ పేరు, అదేవిధంగా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫస్ట్, మీ తర్వాత మీ పేరు, అది వచ్చిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. బ్యాంక్ డీటెయిల్స్లో బ్యాంక్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు, ఈ విధంగా 2 IFSC కోడ్లు, మామూలు IFSC కోడ్, తర్వాత కన్ఫర్మ్ IFSC కోడ్ ఎంటర్ చేయమంటుంది. సో మీది సేమ్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి చెక్ చేసుకొని కింద క్లిక్ ఇచ్చుకోండి. ఇక్కడ ఐ హ్యావ్ వెరిఫైడ్ దగ్గర క్లిక్ ఇచ్చేసి సబ్మిట్ ఇచ్చేసుకోవాలి. సో నేను డీటెయిల్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయడం ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి, సేమ్ ఉంటే సేమ్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే వెరిఫైడ్ అయిపోయినాయని మీకు చెప్పడం జరుగుతుంది, సబ్మిట్ అయిపోయిందని చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోయింది, క్లోజ్ అయిపోతుంది. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, నేమ్ తోటి వచ్చేసి ఖాతం బయటకు వచ్చేసినప్పుడు నేను రిజిస్ట్రేషన్ నెంబరు, నేము అట్లా పైన మీకు ఇస్తుంది. ఆ తర్వాత కిందికి వచ్చేసరికి బ్యాంక్ హోల్డర్ నేము, బ్యాంక్ అకౌంట్లో మీరు ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నారో బ్యాంక్ హోల్డర్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, IFSC కోడ్ కన్ఫర్మ్, ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత క్లిక్ ఇచ్చేసుకొని ఐ హియర్ బై దగ్గర క్లిక్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టేస్తే సో ఈ విధంగా మీరు రీఫండ్కు వెరిఫై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా ఈ లింక్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని వెరిఫై చేసి సబ్మిట్ చేసేయండి.